చర్మం హానికరం ఎందుకంటే ఇది చర్మం యొక్క రక్షణ అవరోధాన్ని బలహీనపరిచి ఇన్ఫెక్షన్లు, ఇరిటెంట్లు మరియు అలర్జీలు లోపలికి చేరడాన్ని సులభం చేస్తుంది. ఇది మరింత దురద, చర్మం పగుళ్లు మరియు రక్తస్రావం కలిగిస్తుంది. ఇది క్రిములను ప్రవేశించి చర్మ సమస్యలు యొక్క ఎగ్జిమా మరియు సోరియాసిస్ ను తీవ్రతరం చేయవచ్చు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మేఘా చతుర్వేది మరియు ఈ రోజు నేను వేసవి సమయంలో మనలో చాలా మంది ఎదుర్కొనే ఒక చాలా సాధారణ సమస్య చర్మం పొడిబారడం గురించి మాట్లాడబోతున్నాను. మీరు ఎందుకు మీ చర్మం ఇంత వేడికి మరియు తేమగా ఉన్నప్పుడు పొడిగా మారుతుందో ఆలోచించవచ్చు. మనం కారణాలను మరియు వేసవి పొడవునా మీ చర్మం హైడ్రేట్ గా మరియు ప్రకాశవంతంగా ఉంచే కొన్ని సింపుల్ ఎఫెక్టివ్ ఆయుర్వేద చిట్కాలలోకి దూకుదాం. మొదట, వేసవిలో చర్మ పొడిబారడం ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుందాం. తీవ్రమైన ఉష్ణం మరియు యూవీ కిరణాల ఎదురీతకు గురికావడం వలన చర్మం యొక్క రక్షణ అవరోధం నష్టపోయి తేమ కోల్పోవడం జరుగుతుంది. అదనంగా, క్లోరినేటెడ్ కొలనులలో తరచుగా ఈత కొట్టడం, ఎయిర్ కండిషన్ వాతావరణాలు మరియు చెమట కూడా మీ చర్మం నుండి సహజ నూనెలను తొలగించవచ్చు. ఇప్పుడు మనం చర్మం పొడిబారడం ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకున్నాము. మీ ఇంట్లో ఉండి చర్మం పొడిబారడం నివారించే మార్గాలు గురించి చర్చిద్దాం. మీ రోజువారీ దినచర్యలో సులభంగా చేర్చుకోగల కొన్ని ఆయుర్వేద చిట్కాలను నేను పంచుకుంటున్నాను. కాబట్టి ఒకటి సహజ పదార్థాలతో మీ చర్మం బయటి నుండి తేమగా ఉంచడం చాలా ముఖ్యం. పెరుగు, తేనె మరియు కీరా ఉపయోగించి ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్క్ నాకు ఇష్టమైన నివారణలలో ఒకటి. పెరుగు చర్మాన్ని చల్లబరచడానికి మరియు హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే తేనె మరియు దోసకాయ చర్మాన్ని సుఖపెట్టి తేమను బిగించి ఉంచుతాయి. కాబట్టి ఈ మాస్క్ ను వారంలో 2 సార్లు సుమారు 15 నిమిషాల పాటు అప్లై చేసి సాధారణ నీటితో కడిగేయండి. మరియు మీ చర్మం తాజాగా మరియు తేమగా ఉంటుంది. 2 లోపల నుంచి హైడ్రేటెడ్ గా ఉండండి. రోజంతా చాలా నీరు త్రాగండి. చెమోమిలే మరియు మెంట్ వంటి హెర్బల్ టీలు కూడా మీ శరీరాన్ని లోపల నుండి చల్లబరచడంలో మరియు హైడ్రేట్ చేయడంలో గ్రేట్ గా ఉపయోగపడతాయి. లేదా మీరు మీ నీటిలో కొన్ని కీరా లేదా నిమ్మ ముక్కలను జోడించవచ్చు. దీనివల్ల మీ సాధారణ నీటి మరింత తాజాగా మారి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఈ కీరదోస లేదా నిమ్మ నీరు మీ శరీరం నుండి టాక్సిన్లను తొలగించి మీ చర్మం కాంతివంతంగా మరియు పొడితనం రహితంగా ఉంచుతుంది. 3 ఏ సీజన్లో అయినా మీ చర్మం యొక్క మెరుపును నిర్వహించడానికి మాయిశ్చరైజేషన్ ముఖ్యం. కాబట్టి మీరు సోరియాసిస్ నుండి బాధపడకపోయినా సౌర్య బాడీ లోషన్ వంటి రసాయన రహిత మాయిశ్చరైజర్ వాడండి. మీ చర్మాన్ని బయటి నుండి పోషించడానికి సహజ నూనెలతో బాగా మాయిశ్చరైజ్ చేయవచ్చు. మీరు కొబ్బరి, బాదం లేదా నువ్వుల నూనెలను ఉపయోగించవచ్చు. ఈ నూనెలు మీ చర్మం యొక్క తేమను పరిరక్షించడానికి చాలా మంచివి. స్నానం చేసిన తర్వాత మీ చర్మం ఇంకా స్వల్పంగా తడిగా ఉండగా తేలికపాటి పొరను అప్లై చేయండి. అది ఆర్ద్రతను పటిష్టంగా ఉంచుతుంది. 4 మీ ఆహారంలో కలబంద, పుదీనా, సోంపు మరియు కొత్తిమీర వంటి శీతలీకరణ మూలికలు మరియు ఆహారాలను చేర్చుకోండి. ఈ మూలికలు మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి సహాయపడే శీతల గుణాలు కలిగి ఉన్నాయి. అలాగే తాజా పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా నీటి విషయంలో అధికంగా ఉండే పుచ్చకాయ మరియు దోసకాయ వంటివి తినడం ద్వారా కూడా మీ చర్మం లోపల నుంచి తేమగా ఉంచుతాయి. మరియు 5 కఠినమైన అంశాల యొక్క అతిగా ఎక్స్పోజర్ నుండి తప్పించుకోండి. మీ చర్మాన్ని లైట్ మరియు హ్యాట్ కాటన్ దుస్తులను ధరించి రక్షించుకోండి. యువి కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడానికి మీరు సహజ మాయిశ్చరైజేషన్ సన్స్క్రీన్ను ఉపయోగించడం మర్చిపోవద్దు. అదంతా నేటి వీడియో కోసం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ చిట్కాలను అనుసరిస్తూ మీరు మీ చర్మం యొక్క పొడితనాన్ని నివారించి ఇంట్లోనే దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఈ పొడిబారడం ఎగ్జిమా లేదా సోరియాసిస్గా మారితే మీరు వీడియోలో పేర్కొన్న నంబర్కు మాకు సంప్రదించవచ్చు. అలాగే మీరు మీ చిత్రాలను మాకు పంపవచ్చు. లేదా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు వాటిని కామెంట్ బాక్స్లో అడగవచ్చు లేదా వీడియోలో పేర్కొన్న నంబర్కు కాల్ చేసి సరైన మార్గంలో పొందవచ్చు. తర్వాతి వీడియోలో మీతో కలుస్తాం. అప్పటి వరకు ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండండి.